ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అల్సర్. అసలు అల్సర్ అంటే ఏమిటో వివరిస్తారండి? అల్సర్ అంటే ఎక్కడైనా పుండు పడితే దాన్ని అల్సర్ అంటారు. ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకోబోయేది ఏంటంటే కడుపులో వచ్చేటువంటి అల్సర్. కడుపులో ఒక పుండు ఏర్పడినట్టయితే వచ్చే సమస్య గురించి చెప్పుకుంటున్నాం. ఈ అల్సర్ ఏంటంటే సామాన్యంగా జీర్ణాశయంలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ జీర్ణాశయం లోపల ఒక పొర, అంటే ప్రతి చర్మంలో ఎలా పొరలు ఉంటాయో అలాగే జీర్ణాశయంలో కూడా కొన్ని పొరలు ఉంటూ ఉంటాయి. ఆ లోపలి పొర ఏంటంటే కొంచెం ఒక మ్యూకస్ లాగా, అంటే ఒక మృదువుగా ఉండి ఒక జిగురు పదార్థం లాగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. అలాంటి పొర అప్పుడప్పుడు కొంత భాగంలో పోయినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా చర్మం పోయి ఒక పుండు ఎలా ఏర్పడుతుందో అలాగే ఆ లోపల ఉన్నటువంటి ఆ మృదువైన మ్యూకస్ కొంత భాగంలో లేకుండా ఉండి ఒక ఎర్రటి పుండులాగా ఏర్పడుతుంది అనమాట. దాన్ని అల్సర్ అంటూ ఉంటాం. ఈ పుండు అనేది జీర్ణాశయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగంలో, అంటే కొంతమందిలో ఒక్కొక్క భాగంలో ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని బట్టి లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటుంటాయి అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు కాఫీ, టీలు విపరీతంగా తాగే వాళ్ళలో ఈ అల్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందు హైపర్ ఎసిడిటీ అని చెప్పి కొంచెం యాసిడ్ ఎక్కువగా విడుదలవుతుండడం, తర్వాత ఈ యాసిడ్ అనేది అల్సర్కి దారితీయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతమైన టెన్షన్ పడే వాళ్ళలో కూడా ఈ అల్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ అల్సర్ సమస్య వచ్చిన వాళ్ళు అంటే మొట్టమొదట మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలను వెతుక్కోవాలి. అంటే ఏం చేస్తే మనసు ఒత్తిడి లేకుండా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు గ్రహించుకుని ఆ మార్గాలను అనుసరించి మనసు ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే ఈ కడుపులో ఉన్నటువంటి యాసిడ్లు, అంటే ఈ ఆమ్లాలు ఎక్కువగా విడుదల కాకుండా ఉంటాయి. ఆమ్లాలు ఎక్కువగా విడుదల కానప్పుడు కడుపులో మంట కానీ లేకపోతే అల్సర్ పెరగడం అనేది కానీ జరగకుండా ఉంటుందన్నమాట. అలాగే ఆహారంలో కొంచెం కారాలు, మసాలాలు రెండింటిని కూడా బాగా తగ్గించేసుకుని కొంచెం కమ్మటివి, తీయటివి ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ పుండు తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఏకాగ్రంగా ఆహారం తీసుకున్నట్టయితే కనుక జీర్ణం బాగా అయ్యి ఈ అల్సర్ సమస్య ఎక్కువగా బాధించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే హడావిడిగా తినడం వల్ల కూడా సరిగా జీర్ణం కాకుండా ఉండడానికి, అక్కడ విడుదలైనటువంటి ఆమ్లాలు ఎక్కువ బాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాక నెమ్మదిగా నోట్లో పెట్టుకుని, మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్తూ ఉంటారు ముద్దని 32 సార్లు నవలండి అని చెప్పి. ఎందుకు అలా చెప్తామంటే ఏంటంటే నెమ్మదిగా తినడం అవసరం అని. ఈ నెమ్మదిగా నవిలి బాగా తింటున్నట్టయితే కనుక నోట్లోనే జీర్ణశక్తికి అవసరమైనటువంటివి కొన్ని ఎంజైమ్స్ విడుదలవుతాయి. మనకి నోట్లో చూడండి, ఏదైనా మంచి ఇష్టమైన చూసినప్పుడు నోరు ఊరింది అంటూ ఉంటాం కదా. ఆ నోరు ఊరడం అంటే ఏంటంటే లాలాజలం విడుదలవుతుంది. ఆ లాలాజలం విడుదల అయినప్పుడు అక్కడే ఆహారం జీర్ణం కావటం మొదలవుతుంది అనమాట. అదే కాకుండా ఈ లాలాజలము లోపల ఉన్న కడుపులో పుండు తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పులుపు ఈ కడుపులో పుండుకి అస్సలు హాని చేసే దాంట్లో మొట్టమొదటి చెప్పుకోవాల్సిందనమాట. అందుకని పుల్లటి పదార్థాలు బాగా తగ్గించేసుకోవాలి. పుల్లటి పళ్ళు కానీ, లేకపోతే అంటే పుల్లటి పళ్ళు అంటే కొంచెం బత్తాయి పండు కానీ, కమలా పండు కానీ, అనాస కానీ కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అటువంటి పళ్ళు తినడం మానేసేయాలి. అలాగే పుల్లటి మజ్జిగ కానీ, పుల్లటి పెరుగు కానీ వీటిని కూడా తగ్గించేసుకోవాలన్నమాట. అయితే పులుపు అయినా కూడా ఉసిరి మాత్రం ఈ కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది. ఆ ఉసిరికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం అది. ఆ ఉసిరి కావాలిస్తే తీసుకోవచ్చు. అది పులుపనే కాకుండా అల్సర్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. డాక్టర్ గారు, అల్సర్ వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి మూలిక ఉసిరి. ఉసిరిని చక్కగా ముక్కలుగా తరిగి నీడలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత దాన్ని చూర్ణంగా చేసి వాడుకోవాలి. దీనిలో ఉన్నటువంటి ఇతర రుచులు కూడా ఉన్నాయి. ఇందులో ఉప్పు రుచి కాకుండా మిగతా 5 రుచులు, మధుర, ఆమ్ల, కటు, తిక్త కషాయ రసాలన్నీ కూడా కొంచెంగా ఇందులో కలిసి ఉన్నాయి కనుక ఇది శరీరానికి ఎన్నో మేలు చేసేటువంటి మూలిక. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కొంచెం చూర్ణాన్ని తీసుకుని ఒక పక్కన పెట్టుకుంటాం. తరువాత మూలిక శతావరి. శతావరిని తెలుగులో పిల్లిపిత్తర అని కూడా అంటూ ఉంటారు. ఈ శతావరి కూడా అల్సర్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉందన్నమాట. ఒట్టి శతావరి కూడా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇందాక చెప్పినటువంటి ఉసిరి కూడా విడిగా కూడా అల్సర్ని తగ్గించేటువంటి గుణాలు కలిగి ఉంది. ఈ శతావరి కూడా అటువంటిదే అనమాట. చాలా చలవ చేస్తుంది, శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఒకసారి కొంచెం చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత తీసుకోవాల్సినటువంటి మూలిక అతి మధురం. ఈ అతి మధురం అంటే ఏంటి, ఎక్కువ తీయగా ఉన్నటువంటిది అని చెప్పాను కదా. తీపి రుచి ఈ అల్సర్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. అలాగే ఈ అతి మధురం చాలా చలవ కూడా చేస్తుంది. అంటే చల్లదనాన్ని శరీరంలో పుట్టిస్తుంది అనమాట. బయట నుంచి చల్లగా ఉండటం కాకుండా
శరీరం లోపల ఒక చల్లదనాన్ని పుట్టించడం అంటే ఏంటంటే అక్కర్లేని మెటబాలిక్ రేట్ లేకుండా సరిపోయేటట్టుగా చేయటం అనమాట. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం చేసుకునేందుకు కొద్దిపాటి చూర్ణాన్ని తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఈ 3 చూర్ణాలని ఇప్పుడు కలుపుతాను. ఇలా కలిపి వీటిని భద్రపరిచి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక అర చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని కమ్మటి మజ్జిగలో, ఒక కప్పు కమ్మటి మజ్జిగ తీసుకుని దానిలో బాగా కలుపుకొని పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ అల్సర్ తగ్గేందుకు అవకాశం చాలా బాగా ఉంటుంది. అయితే నేను కమ్మటి అన్న పదాన్ని గట్టిగా ఎందుకు చెప్పానంటే పులుపు అసలు పనికిరాదు, పుల్లటి మజ్జిగ ఏమాత్రం పనికిరాదు. కేవలం ఏ రోజుకి ఆ రోజు తోడు పెట్టుకుంటే తయారైనటువంటి కమ్మటి పెరుగుని చిలికి చేసినటువంటి కమ్మటి మజ్జిగని మాత్రమే ఈ ఔషధంలో వేసుకుని కలుపుకుని తాగాలి.